వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఇవాళ కాకరకాయ ఫ్రై చేదు లేకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో 4 టేబుల్ స్పూన్స్ వరకు పుట్నాల పప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మరి మెత్తగా పౌడర్లా కాకుండా బరకగా పట్టుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి పొడిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1/2 కేజీ కాకరకాయలను ఇలా చక్రాలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూసారు కదా, ఇలా గింజల పాటు మొత్తం తీసేయాలి. అప్పుడే మనకు దాంట్లో ఉన్న చేదు అనేది సగం వరకు వెళ్ళిపోతుంది. మిగతాది మనం చేసే కుకింగ్ ప్రాసెస్లోనే ఉంటుంది. కాకరకాయలు వేసుకున్న 5 నిమిషాల వరకు మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకరకాయలు 50% వరకు ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కనుక ముందే వేసుకుంటే కాకరకాయ ఫ్రై అయ్యేలోపు ఈ ఆనియన్ పూర్తిగా మాడిపోతుంది. కాబట్టి ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి. కాకరకాయ ఒక 70% వరకు ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పుట్నాల పొడి యాడ్ చేసుకోవాలి. పుట్నాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత నిదానంగా లో ఫ్లేమ్లో కారం మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా కాకరకాయ ఫ్రై ఎంత చక్కగా రెడీ అయ్యిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.